రాయలసీమ సాగునీటి సమితి ఆధ్వర్యంలో శ్రీబాగ్ ఒప్పందంపై ఆనాడు జరిగిన పోరాట పద్ధతులపై ఈరోజు ఇక్కడ అందరం సమావేశం కావడం మంచి పరిణామం. అలాగే రాయలసీమ వ్యాప్తంగా అనేక ప్రజా సంఘాలు కావచ్చు, అనేక రైతు సంఘాలు కావచ్చు, రైతు సంఘాలు కావచ్చు, అందరూ నవంబర్ 16 అంటే శ్రీబాగ్ ఒప్పందంపై సదస్సు పెట్టుకుంటున్నాం. మీటింగ్ పెట్టుకొని కొద్దిసేపు మాట్లాడుకుంటాము, పేపర్లు పెట్టి మర్చిపోతున్నాం. ఏదైనా ఒక సమస్యను మనము ఇప్పుడు ఇందాక శ్రీబాగ్ ఉడంబడిక దాని హక్కులు, దానికి ముఖ్య కారణాలు ఆనాడు జరిగిన అన్ని మన పెద్దలు వైనడి గారు ఏరో రామదేవ్ మొత్తం చెప్పినారు. ఎందుకంటే అందరూ ప్రజలు కానీ అవగాహన ఉంది ఆనాడు ఏం జరిగింది, ఆనాటి పరిస్థితులు, స్వాతంత్రం కంటే ముందు, స్వాతంత్రం తర్వాత ఈరోజు జరుగుతున్న పరిణామాలు. అంటే మనము ఏదో సంక్రాంతి చేసుకుంటున్నాం, జనవరి చేస్తాం. ఆ విధంగా నవంబర్ 16 అంటే శ్రీబాగ్ ఎంజాయ్ చేసుకోవాలా, ప్రోగ్రామ్ చేయాలా, ఏది చేసుకోవాలా, ఆ విధంగా పద్ధతులు కాకుండా రైతులు అలాగే ప్రజా సంఘాలు, రైతు సంఘాలు అందరము మమేకమై ఈ పోరాటం చేసే తప్ప మన హక్కులు మనం సాధించుకోలేము. ఎందుకంటే నిన్న మొన్న నేను పేపర్ చూసాము, అని అందరూ శ్రీబాగ్ ఉడంబడిక హక్కుల గురించి, ఆనాటి పరిణామాల గురించి, అప్పుడు జరిగిన వాటి గురించి చెప్తున్నారు తప్ప రాబోయే తరానికి చేయాల్సిన కార్యాచరణ ఏం చేయలేదు. కార్యాచరణ లేని ఉద్యమాలు ఎప్పుడు ఫలించవు. ప్రజలు మమేకంగా ఉద్యమాలు ఎప్పుడు ఫలించవు. ముఖ్యంగా చూసుకుంటే మన రాయలసీమ చూసుకుంటే రైతులకు తాగునీటి సమస్య ఎక్కువ ఉంది. గత 14-15 ఏళ్ళ నుంచి రాయలసీమ సాగునీటి సమితి ఆధ్వర్యంలో పెద్దలు బొజ్జ దశరథం రెడ్డి, గోవింద్ రెడ్డి గారు, మేఘ రామచంద్ర రెడ్డి గారు వీళ్ళందరూ రాయలసీమ హక్కుల కోసమై పోరాటం చేస్తున్నారు. మన ఇక్కడ బాణికి దగ్గర ఉన్న బాణికి దగ్గర పక్కన ఉన్న పొలాలకు నీరు బాగలేదు. ముఖ్యం ఏమంటే చిన్న చిన్న పనులు ఉన్నాయి. మొన్న మేఘాని గోవింద్ రెడ్డి గారు అందరూ పోయినాం కృష్ణునికి, పక్కన పొలాలు నీరు బాగలేదు. ఒక 1000 ఎకరాలకు చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఒక 5-6 కోట్లు ఖర్చు పెడితే మద్దుల దగ్గర, వేరుకుల దగ్గర చిన్న చిన్న కలవట్లు కొన్ని తొలగించే కార్యక్రమాలు ఉన్నాయి. అవి చేయకుండా అవి చేయలేదు. అంటే ప్రజలు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలి. ఒక బొజ్జ దశరథం రెడ్డి, వేంగడి ఈ ఉద్యమానికి వాళ్ళు సాగుగా అయినారు. ప్రజలు కూడా మన్నకం కావాలి. ఆ రోజు అక్కడ రైతులు అడిగినాం, ఏమయ్యా ఇది ఏమిటి అంటే ఇది అల్లుడు అంటారు ఆయన. అంటే రైతులు కూడా పక్కన అక్కడ దగ్గర రైతులు కూడా అవగాహన లేదు. అంటే చెప్పే ఉద్దేశం ఏమంటే మనం నవంబర్ 16 శ్రీబాగ్ ఉడంబడిక చేస్తున్నాము, తర్వాత వేరే చేస్తున్నాము. అవి చేయకుండా మన రాయలసీమ అప్పటికొని మనం పోరాటం చేయాలి. ఆనాడు ఎందుకు శ్రీబాగ్ ఉడంబడిక చేయాలంటే రాయలసీమ వెనుకబడిన ప్రాంతము, రాయలసీమ అభివృద్ధి జరగాలా, రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తే వద్దు మీ హక్కు మేము పూర్తి చేస్తామనే విధంగా ఆనాడు ఆంధ్ర నాయకులు, మన నాయకులు కలిసి కూర్చున్న సమావేశమే శ్రీబాగ్ సమావేశం. అలాంటి హక్కులు మనం ఈరోజు రాజకీయ నాయకులు తీసుకుని కూడా వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ అధికార గర్భం కోసం, వాళ్ళ ప్రజల కోసం వాళ్ళు వెలిపెట్టిన తప్ప ప్రజల నుంచి ఆలోచించలేదు. ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి, ప్రశ్నించాలి. ఇంతసేపు ఒక వేమిడి దశరథం చేసాము కాదు, ప్రజలు కూడా మమ్మకం కావాలి. మమ్మకం అయితే 2 ఏళ్ళలో పూర్తి చిన్న చిన్న పనులన్నీ 10 కోట్లు ఖర్చు పెడితే 2,000 ఎకరాలు నీళ్ళు మారుతారు. కానీ ప్రజలు నిన్నే పోరాటం చేయరు. ఎవరో చేయాలని ప్రజలు కావాలి. అలాగే రాజకీయాల్లోని వాళ్ళ స్వాతంత్రం వేనాడి రాయలసీమ ప్రజల కోసం, వాళ్ళ యొక్క అవసరాల కోసం మీరు ముందుకు వచ్చి ఆ యొక్క బాణిక దగ్గర హెడ్డేర్ దగ్గర అక్కడి నుంచి మన ఈ అవుకు వచ్చే మధ్యలో 16 చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఆ పనులు పూర్తి చేస్తే 2 లక్షల ఎకరాలు నీళ్ళు పడతాయి. బాణిక దగ్గర ఆనుకుని పక్కనే ఒక కిలోమీటర్ పక్కన ఆ కేసుకున్న కాలువ లేక నీళ్ళు పాడలేదు. 5 ఎకరాలు నీళ్ళు పడతాయి. 1000 ఎకరాలు పంట ఏం లేదు. అంటే మనము శ్రీబాగ్ ఉడంబడిక చెప్తున్నాం కానీ అదే కాదు, ఇక్కడ హక్కులు మన హక్కులు ఇక్కడే ఉన్నాయి. రాయలసీమ హక్కు మన హక్కు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ పోరాటం చేస్తున్నారు నాయకులు, వాళ్ళకు మనము సపోర్ట్ చేయాలి. వాళ్ళకి మనము కలిసి ముందుకు పోవాలి. నేను కోరేది ఏమంటే రాయలసీమ రైతాంగానికి, రాయలసీమ రైతులకు చెప్పే ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు రాయలసీమ సాగునీటి సాధన కమిటీ ఆధ్వర్యంలో బొజ్జ దశరథం రెడ్డి గారు రైతుల కోసం
ఆయన జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు వైఎస్ రెడ్డి గారు. కాబట్టి రైతులంతా మమేకం కావాలి, రైతులు కూడా ఈ జరుగుతున్న అన్యాయం తెలుసుకోవాలి. ఇక్కడ 10 కోట్లు ఖర్చు పెడితే చిన్న చిన్న పనులు అవుతాయి, తర్వాత 2,000 కోట్లు ఖర్చు పెడితే ఈ సిద్ధేశ్వరం వాళ్ళు సాగుతాయి. అది వదిలేసి పోలవరం బాణకి చేయాలని అంటున్నారు. అది వాళ్ళ యొక్క రాజకీయ కోసం, రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ యొక్క రాజకీయ ప్రణాళిక కోసం వేల కోట్లు ఖర్చు పెడతారు, 80,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కానీ ప్రజలు ప్రశ్నించడం లేదు. రాజకీయాలు కూడా వాళ్ళకి అధికారం కోసం వాళ్ళ అడుగులకు మరుగు వేసుకుంటూ కాలం గడుపుతున్నారు. ఇప్పటికైనా ప్రజలందరూ మంచిగా కావాలి. ఇలా సీబాగ్ ఉడంబడిలో మనం పదార్థం చేయడం కాదు. నెక్స్ట్ మనం అందరం కలిసి రాయలసీమ సాగుడి సాధన సమితి ఆధ్వర్యంలో మనం గట్టిగా పోరాటం చేస్తే మన 14 లక్షల ఎకరాల నీరు కావాలి, దాన్ని సాధించుకోవాలి. అది కూడా రాయలసీమ ఒక భాగమే. ఎప్పుడైతే ఈ పంట పొలాలు సస్యశ్యామం అవుతాయో అప్పుడు మనం కూడా ముందుకుంటాం. మేజర్గా ఏ పరిశ్రమ రావాలన్నా, ఏ ఆశ్చర్యం పెట్టాలన్నా, ఎటువంటి ఏం జరగాలన్నా అభివృద్ధికి ముఖ్య కారణం నీరు కావాలి. నీరే ఆధారం. జలమే జీవం, జలమే సర్వస్వం. జలం లేని ఏం జరగదు. కాబట్టి దయచేసి రాయలసీమ ప్రజల ద్వారా రండి, మీరు కూడా బాణిజ్యాలను సందర్శించండి, అక్కడ జరుగుతున్న అన్యాయం చేయండి. మీరు ప్రతి ఒక్కరు అక్కడ పోయి చూడండి. మనము ఈ యొక్క సీబాగ్ ఒప్పందం అమలు జరగాలంటే మనం చైతన్యం రావాలి. చైతన్యం రాకుండా ఏం చేయలేము. అలాగే ఇక్కడ ఉన్న అధికార పార్టీ ప్రతిపక్ష నాయకులు కూడా వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ యొక్క మట్టి పనుల కోసం, వాళ్ళ కాంట్రాక్ట్ల కోసం కుండు నదిని విడుదల చేయాలంటున్నారు. 3 మీటర్లు విడుదల చేయాలంటున్నారు. నదిగా ఉంచాలి. నదిని ఒక మట్టి తీసి మట్టి కాంట్రాక్ట్ కోసము చేయకుండా ఇక్కడ ఉన్న చిన్న చిన్న పనులు చేసామంటే మనం వచ్చే సంవత్సరానికల్లా సీబాగ్ ఒప్పందం మనం అమలు చేసే వాళ్ళం అవుతాము. కానీ నేను చెప్పేది ఇంకోటి, అన్ని ప్రజా సంఘాలకు, అన్ని రైతు సంఘాలు చెప్పేయమంటే మనం 21 రోజే ఇది కూర్చొని మాట్లాడుకున్నాము, పేపర్ వచ్చింది చూసుకోవడం కాదు. దీన్ని ముందుకు తీసుకుపోయి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని జానో జాగో ముస్లిం ద్వారా కోరుకుంటాం. జై హింద్, జై కిసాన్, జై జవాన్.